కన్యా రాశి వారికి ఈ వారం సానుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే భాగస్వామితోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. వ్యయంలో కుజకేతువులు ఉన్నారు. ఒక్కోసారి దూరంగా వెళ్ళవలసిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఫైనాన్స్ పరంగా ఎంతవరకు సాధ్యమైనంతవరకు దాచడానికి ప్రయత్నం చేయండి. మీరు ఇంట్లో పులిలాగా ఉంటారు, కానీ బయటికి వెళ్ళేసరికి ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఉంటుంది. ఏదైనా చేద్దామనుకుంటే మనసులో భయం ఉంటుంది. మనం చేయగలమా లేదా, ముందుకెళ్ళగలమా లేదా, ఉద్యోగం వస్తుందా రాదా, లేదా పరీక్ష బాగా రాయగలమా, మన వ్యాపారం సరిగ్గా చేయగలమా అనే భావన ఏర్పడుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే మీకున్న తెలివితేటలు అందరికంటే మీకు ఎక్కువ ఉంటాయి, కానీ వాటిని మీరు ఉపయోగించుకోరు. సరైన పద్ధతిలో ఉపయోగించినట్లయితే ఇటు పరీక్షలు బాగా రాయిస్తారు, వ్యాపారం చక్కగా ఉంటుంది, ఉద్యోగంలో కూడా మంచి మార్పులు వస్తాయి. ఏదైనా సరే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. ఏదైనా సరే మన సంకల్ప సిద్ధిరస్తున్నాం. మన సంకల్పం ఎంత గట్టిదైతే ప్రతి పని అంత గట్టిగా ఉంటుంది. జాతకాలు అనేవి 50% ఉంటాయి, కానీ 50% మన మీద డిపెండ్ అయి ఉంటుంది. మన సంకల్పం, మనం కోరుకునేది చెయ్యాలి అనేది ముందు సంకల్పించుకోవాలి. ఆ సంకల్పం తగ్గ దైవానుగ్రహం. అందుకే అన్నారు పెద్దలు, దేవుడు రోజు ఎందుకు దండం పెట్టుకోమంటాం? ఒక పని కావాలన్నప్పుడు ఆశీర్వచనం. పెద్దల ఆశీర్వచనం ఎంత ముఖ్యమో భగవంతుడి ఆశీర్వచనం కూడా అంతే ముఖ్యం మనకి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఏ పరిస్థితుల్లో సరే భగవన్నామ స్మరణ చేసుకోవడం, పెద్దల ఆశీస్సులు తీసుకుని ముందుకెళ్ళండి, మంచి విజయాలు సాధిస్తారు. అలాగే ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు వస్తాయి. సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంది. మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ఒక అనుకోని అవకాశాలు కూడా కలిసి వచ్చే విధంగా గోచరిస్తోంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అంత అనుకూలంగా లేదు. రియల్ ఎస్టేట్ రంగం వారికి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్న వారికి కొంతకాలం ఆగి ఉండడం మంచిది. కొంత నష్టం వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. ఉన్న వ్యాపారాలని ఇబ్బంది లేని వాతావరణంగా చూసుకోవడం, ఎవరు మనవారు ఎవరు పరాయి వారు అని ఆలోచించుకుని ముందుకు వెళ్ళాలి. అందరూ మనవాళ్ళే అనుకుని ముందుకెళ్తే మోసపోయే అవకాశం ఉంటుంది. ఇటువంటి విషయ వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోండి. దశమంలో గురువు వీరు చక్కగా ఉన్నారు. అయితే సప్తమ శని కూడా వీళ్ళకి బాగున్నా వ్యయంలో కుజకేతువులు సరిగ్గా లేరు. కాబట్టి డబ్బు విషయంలో అలాగే భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. సాధ్యమైనంతవరకు కుటుంబానికి సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నం చేయండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంది. సంతానాభివృద్ధి చక్కగా ఉంటుంది. మీరు ఏదైతే ఆశిస్తారో అది నెరవేరుతుంది. జీవితాశయం నెరవేరింది, ఇంతకన్నా మనకి ఏం కావాలి అనే భావన ఏర్పడుతుంది. ఎందుకంటే మీ జీవితాంతం కష్టపడేది అంతా పిల్లల కోసమే. వారు బాగుంటే మనం చాలు అనే ఉద్దేశంతో మీరు కష్టపడతారు. అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వ పరంగా ఎవరైతే ట్రాన్స్ఫర్స్ కోసం లేదా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో వారు చక్కగా ఉంది. అలాగే రాత పరీక్షలు రాసేవారు కూడా చక్కగా ఉంది. కాబట్టి ఎటువంటి భయాందోళనకు లేకుండా ముందుకు సాగండి, విజయం సిద్ధిస్తుంది. ఈ రాశివారు అఘోర పాశుపత హోమం చేయించడం తప్పనిసరి. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం, సుబ్రహ్మణ్య పాశుపత కంకణం కానీ రూపు కానీ ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు బుధవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.